ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. -డిగ్రీల సెల్సియస్ లో జనం గజగజ వణుకుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లపై దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. దట్టమైన మంచుతో పలు జాతీయ రహదారులను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో 3 జాతీయ రహదారులతో పాటు సుమారు 266 రహదారులు మూసివేశారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మంచు కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత -7°C కి పడిపోయింది. ఇకపోతే చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కాశ్మీర్లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. నీటి సరఫరా గొట్టాల్లో నీరు గడ్డకట్టేస్తోంది. శ్రీనగర్లో -7.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల్లో ఇది మరో 2-3 డిగ్రీల వరకు తగ్గిపోతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కాశ్మీర్లో అత్యంత చల్లగా ఉండే 40 రోజుల కాలం ఈ నెల 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన పహల్గాంలో -8.4°C ఉష్ణోగ్రత ఉంది. వర్షం కురిసినట్లుగా మంచు కురుస్తోంది. అటల్ టన్నెల్ నుంచి మనాలిలోని సోలాంగ్ నాలా వరకు లేహ్ మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది. దీంతో వాహనాలు జారిపోతున్నాయి. దాంతో అతి కష్టం మీద వాహనాలను దారి మళ్లించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. అటు రాజధాని సిమ్లాలో మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలికి పర్యాటకులు పోటెత్తారు.